ఏం చేస్తున్నారా? ఎథికల్ హ్యాకింగ్ ట్రైనింగ్ లో చెప్పారు కదా. ఎప్పుడు? చాప్టర్ నెంబర్ 5 ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ సిస్టమ్ వీక్నెస్ ఫర్ కంట్రోల్ యాక్సెస్. బాగానే ఎక్స్ట్రా నింపుతున్నావుగా. సైబర్ సెక్యూరిటీలో మీ ఫ్రెండ్ గారు షో చేసినట్టే నువ్వు కూడా చేయాలనుకుంటే ఫస్ట్ సైబర్ సెక్యూరిటీలో ఏమేమి వాడుతున్నావో తెలియాలి. బేసికల్గా సైబర్ సెక్యూరిటీలో 2 థింగ్స్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నెట్వర్కింగ్ అండ్ కాలీ లెనెక్స్. ఈ 2 థింగ్స్ నువ్వు నేర్చుకోవాలి. బేసిక్ థింగ్స్ అన్నమాట ఇవి. హ్యాకర్స్లో 3 టైప్స్ ఉంటారు. ఫస్ట్ వన్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్, ఎథికల్ హ్యాకర్ అండ్ బ్రౌన్ హ్యాకర్. బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అంటే ఏం లేదు, ఈ మధ్య మీరు చాలా వింటూనే ఉంటుంటారు, ఫోన్ కాల్స్ చేసేటప్పుడు వస్తూనే ఉంటాయి కదా సైబర్ నేరగాళ్ళని. వాళ్ళు అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఎథికల్ హ్యాకర్ అంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు, లైక్ ఇప్పుడు గవర్నమెంట్ అండర్లో వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ బ్రౌన్ హ్యాట్ హ్యాకర్స్ అంటే లైక్ వాళ్ళు ఒక ఫన్ కోసం చేస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ హ్యాక్ చేయడం మీ ఫ్రెండ్స్ది, వాళ్ళని కొంచెం పాట పట్టియడానికి అలా చేస్తుంటారు. అందరికీ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? హ్యాకింగ్కి కోడింగ్ అవసరమా కాదా? లైక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే కోడింగ్ నీడెడ్ ఇఫ్ యు ఆర్ వాంట్ అడ్వాన్స్ లెవెల్. బేసిక్గానైతే కోడింగ్ అవసరం లేదు సైబర్ సెక్యూరిటీలో. లర్నింగ్ ఎథికల్ హ్యాకింగ్, తర్వాత జాబ్ రోల్స్ ఏ ఉంటాయి. తర్వాత మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి బౌంటీ హంటింగ్ అంటే బగ్స్ని ఫైండ్ అవుట్ చేసి ఒక కంపెనీలో వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. సో దే విల్ పే అన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వెర్బల్ అనాలిసిస్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్. దాంట్లో ఏంటంటే ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్, యాప్స్ ఉన్నాయి, వాటి డేటాబేసెస్ ఇవన్నీ కూడా నువ్వు టెస్ట్ చేయాలి. లైక్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే యూజర్ నేమ్ కరెక్ట్గా ఇచ్చావు, బట్ పాస్వర్డ్ అనేది 1 అని ఇస్తే ఒక హ్యాకర్ లోపలికి జరగబడుతున్నాడు. సో అలాంటి పెనిట్రేషన్ అనేది టెస్ట్ చేస్తారు. లాస్ట్ థింగ్ SOC, సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్. సో దాన్ని డిఫెన్స్ ఉంటుంది. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి, అఫెన్స్ సైడ్ అండ్ డిఫెన్స్ సైడ్. అఫెన్స్ సైడ్ వాళ్ళు ఏమో ఎంటర్ అయ్యేదానికి ట్రై చేస్తూ ఉంటారు, డిఫెన్స్ సైడ్ వాళ్ళు ఏమో వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తుంటారు. దిస్ ఈస్ ద థింగ్. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి కంటెంట్ మీకు రోజు వస్తూనే ఉంటుంది.